నాగర్ కర్నూలు జిల్లా బలమూరు మండలం మైలారం గ్రామస్తులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారులు ప్రజాప్రతినిధుల తీరును నిరసిస్తూ పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గ్రామస్తులు గుట్టా ముద్దు ఓటు వద్దు సేవ్ మైలారం అనే నినాదాలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న గుట్టపై అక్రమంగా ఇచ్చిన మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తాము ఈ విషయంపై ఎన్నిసార్లు అధికారులు ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గుట్టపై మైనింగ్ జరిగితే తమ జీవనం విధ్వంసం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గుట్టపై పురాతన ఆలయాలు, ప్రకృతి పల్లెవనం, క్రీడా ప్రాంగణం, డంపింగ్ యార్డులు ఉన్నాయని, గుట్టపై ఉన్న చెట్లు నాశనమయ్యే పర్యావరణానికి హాని జరుగుతోందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తామంతా ఓట్లను బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. వెంటనే గుట్టపై అక్రమంగా ఇచ్చిన మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని, లేకుంటే తాము శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. పేరు కొండపల్లి నిరంజను. నాది మైలారం. మా ఊరు గుట్ట మీద ఆంజనేయ స్వామి శివాలయం ఉంది. వెంకటేశ్వర్ల స్వామి ఉన్నాడు, నరసింహస్వామి ఉన్నాడు. ఆ గుట్టను తీయడానికి వీలు లేదు. ఆ గుట్ట తీస్తే మేమంతా అడవి పాలు అవుతాము. అందుకు కాబట్టి గుట్ట తీసేయడానికి అనుమతి లేదు. ఒకవేళ ఈ గుట్ట తీయడానికి పోతే మేము ఓటేయము. మా ఊరికి వాళ్ళు ఎవరు రావద్దు. మేము ఓటు బహిష్కరిస్తున్నాం. చెప్పు. నా పేరు బక్కమ్మ. మేము మా ఊళ్ళో శివాలయం ఉంది, గుట్టన వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, అక్కడ మారేమ్మ ఉంది, ఇక్కడ పోషవ ఉంది. మేము వాళ్ళ మాకు నీళ్ళు వచ్చినా కానీ మేము గుట్ట కొయ్యి బతుకుతామని మాకు జీవాలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి. ఒకవేళ మాకు అడవికి పోకుంటే మాకు గుట్టనే బతుకుతామని మేము ఓట్లే తలుచుకోలేదు. మాకు మైనింగ్ వస్తే మేము బతకలేము సారు. అందరికీ నమస్కారం. నా పేరు గుడియలి సైదులు. మా గ్రామం మైలారం. మా మైలారం గుట్ట ఎవరి అనుమతితోటి ఊరిలో గ్రామస్తులను ఎవరిని తెలుసుకొని గుట్టకు పర్మిషన్ ఇచ్చారు. ఇవాళ మాకు ఆ గుట్ట లేకపోతే మాకు జీవితమే లేదు. అక్కడ శివాలయం ఉంది, నరసింహస్వామి టెంపుల్, వెంకటేశ్వర్ల టెంపుల్, గుట్ట కానుకొని చెన్నకేశ్వర టెంపుల్, ఇవన్నీ ఉన్నాయి. ఊరు మొత్తం గుట్ట పైనే ఉంది. మా బతుకు తెరివేంది. మొత్తం 4 గ్రామాలకు హాని జరుపుతుండ్రు. మీరేం చేయదలుచుకున్నారు? మేము గుట్ట ఆపదలుచుకున్నాం. యుద్ధానికైనా సిద్ధమే, పోరాటానికి సిద్ధమే. ఇప్పుడు ఏం చేయదలుచుకొని మీరు? మేము ఓట్లు వేయము. మా గ్రామానికి మీరు ఓటు అని రాకూడదు. ఓటు అని వస్తే బండి మా గేటు దాటదు, మీరు మా గేటు దాటదు. కామాన్ రెడీ. అందరికి నమస్కారం. నా పేరు ఎల్లికంటి శ్రీనివాసులు. మాది మైలారం గ్రామం. మా గ్రామానికి మైలారం గుట్టలో మైనింగ్ ఉందని చెప్పేసి 2004లో వాళ్ళు పర్మిషన్ తీసుకొని
2016 వాళ్ళకి పర్మిషన్ వచ్చిందని చెప్తున్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు మిషన్స్ తీసుకురావడం జరుగుతుంది. ఆ మిషన్ తీసుకొచ్చే క్రమంలో మా అంతా యూత్ అంతా కలిసి గ్రామస్తులందరం కలిసి ఆ మిషన్లను ఆపుతున్నాం. ఆపినప్పుడు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ 2 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ రావడం జరుగుతుంది. అందుకోసమని అట్లాంటివి ఆపకుంటే ఇంకొకసారి మా గ్రామానికి ఎవ్వరు రావడానికి వీల్లేదు. మా గ్రామం ప్రతి ఒక్కరం ఉమ్మడిగా కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేస్తూ మా గ్రామాన్ని మంచిగా సస్యశ్యామలం ఉంచుకోవాలనే ఉద్దేశంతో మా గుట్టలో వన్యప్రాణులు ఉన్నాయి, నెమలిలు ఉన్నాయి. వాటితో పాటు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మా మారుమూల గ్రామం కాబట్టి అందరు రైతులు, ప్రతి ఒక్క కుటుంబంలో రైతులు ఉన్నారు. ఆ రైతులు ఉన్నారు కాబట్టి ఆ రైతుల కోసం అందరికి మేకలు, గొర్రెలు, పశువులు అన్నీ ఉన్నాయి. వాటి కోసమని వర్షాకాలం ఎక్కువ ఉన్న టైంలో వర్షాలు ఎక్కువ ఉంటే మేము గుట్టకెళ్ళి ప్రతి ఒక్కరం అక్కడ మేపుకోవడం జరుగుతుంది. వాటితో పాటు మనకు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి తెలంగాణ ప్రభుత్వం క్రీడా ప్రాంగణము, పల్లె ప్రకృతి వనము ఇవన్నీ స్థాపించడం జరుగుతుంది. వాటితో పాటు మా గుట్టంలో చాలా టెంపుల్స్ ఉన్నాయి, పురాతన టెంపుల్స్ ఉన్నాయి. శివాలయం, మారమ్మ టెంపుల్, చెన్నకేశ్వర టెంపుల్, ఈ మధ్యలో పెట్టినటువంటి రామాలయం, వెంకటేశ్వర స్వామి, ఇట్లా టెంపుల్స్, పురాతన టెంపుల్స్ ఉన్నాయి. కాబట్టి మా గుట్టను రక్షించుకునే బాధ్యత మా అందరిపైన ఉంది. కాబట్టి మేమందరం ఉమ్మడిగా గ్రామం మొత్తం కలిసి మా గ్రామానికి ఈ బ్యానర్ కట్టి మాకు గుట్ట వద్దు, ఓటు వద్దు అనే నినాదంతో మేము ముందుకు సాగుతున్నాం. అది దానికోసమని అధికారులు ప్రతి ఒక్కరు స్పందించి మా గ్రామానికి స్పందిస్తారని ఆశిస్తూ మేము సెలవు తీసుకుంటాం.